హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 6 పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. Multiple choice questions. First one chudandi, a student has 5 pants and 8 shirts. The number of ways in which he can wear the dress in different combinations as annaru. Oka work first one chudandi, oka work m equal to 5 ways lo jarigindi. Another work 8 ways lo jarigindi. Total work ఎన్ని ways lo jarugundumma m into n ways lo jarugutundi. Ante 5 into 8 enta 40. 40 ఎక్కడ ఉంది? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, NP4 ఈక్వల్ టు 1680 దెన్ n ఈజ్ అన్నారు. సెకండ్ వన్ చూడు, NP4 ఈక్వల్ టు 1680. దీని నుంచి n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి నాన్న, 1680ని ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ చేయండి. ఏమైద్దో 2తో చేస్తే ఏమైంది నాన్న? 2 8s 2 4s 2 0s. నెక్స్ట్ మళ్ళీ 2తో చేయండి, 2 4s 2 2s 2 0s. మళ్ళీ 2తో చేస్తే ఏమైంది? 2 2s 2 10s. మళ్ళీ ఇదేంటన్నా 5తో పోతుందా? 2తో కూడా పోతుంది కదా, 2తో 2 1s 0 5. నెక్స్ట్ 5తో చేయండి, 5 2s 5 1s. నెక్స్ట్ 3తో చేస్తే ఏమైంది? 3 7s. దీన్ని ఎలా రాయొచ్చునా? NP4 ఈక్వల్ టు 2 2s are 4, 4 2s are 8, 8 రాయచ్చా? నెక్స్ట్ 7, ఇంకా 2 2s are 4, 4 2s are 8. ఇక్కడ 8 ఇంటూ ఇంకేముంది 7 ఇంటూ నెక్స్ట్ 3 2s are 6, 6 ఇంటూ 5. దీన్ని ఎలా రాయొచ్చు? 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5ని NP4 ఈక్వల్ టు 4 టైమ్స్ తగ్గించి రాసాం కదా 8ని, అంటే 8P4 రాయచ్చా? అంతే కదా. NP4 ఈక్వల్ టు దీన్ని ఏం రాయొచ్చు? 8P4. కంపేర్ చేయండి, n వాల్యూ ఎంతో? n ఈక్వల్ టు 8. థర్డ్ వన్, ఇఫ్ NPR ఈక్వల్ టు 1320 దెన్ R ఈజ్ అని అడిగాడు. చూడండి నాన్న, సెకండ్ దానికి ఆప్షన్ ఏంటి? 8, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ NPR ఈక్వల్ టు 1320. దీన్ని మళ్ళీ 1320ని 12తో చేస్తే ఏమైంది? 12 1s are 12 1s are 0. నెక్స్ట్ 11తో చేయండి, 11 1s are 11 10s are, అంతేనా? 11 10s are 120, 110. ఇప్పుడు NPR ఈక్వల్ టు దీన్ని ఏం రాయొచ్చునా? NPR ఈక్వల్ టు 12 ఇంటూ 11 ఇంటూ 10 రాయొచ్చా? NPR ఈక్వల్ టు 12P3. ఇప్పుడు కంపేర్ చేస్తే n వాల్యూ 12, R వాల్యూ ఎంతనన్నా? 3. బై కంపేరింగ్ R ఈక్వల్ టు ఏమైంది? 3. ఏ ఆప్షన్ అన్న R వాల్యూ 3? ఫస్ట్ ఆప్షన్. ఫోర్త్ వన్ చూడండి, ఏ మ్యాన్ హ్యాస్ 3 sons and 6 schools within his reach. In how many ways he can send his sons to school if no 2 of his sons are to read in the same school అన్నారు. ఒక మ్యాన్కి సన్స్ ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్ ఉన్నారు. స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఏ ఇద్దరు కానీ ఒకే స్కూల్లో చదవకూడదు. ఏ కండిషన్ ఏంటి? నో 2 ఆఫ్ హిస్ సన్స్ ఆర్ టు రీడ్ ఇన్ ద సేమ్ స్కూల్. ఏ ఇద్దరు ఒకే స్కూల్లో చదవకూడదు. ఇప్పుడు ఫస్ట్ సన్ తీసుకున్నాం. ఫస్ట్ సన్ని ఎన్ని స్కూల్లో వేయచ్చునా? 1. ఈ స్కూల్లో వేయచ్చు, ఈ స్కూల్లో. ఎన్ని వేస్లో జాయిన్ చేయొచ్చు? దీంట్లో జాయిన్ చేయొచ్చు, దీంట్లో. ఎన్ని వేస్లో జాయిన్ చేయొచ్చు? చూడండి, స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? 6 కదా. 1 2 3 4 5 6. ఫస్ట్ సన్ని 6 వేస్లో జాయిన్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ సన్ తీసుకున్నాం. సెకండ్ సన్కి ఇంకెన్ని ఉన్నాయి పాసిబిలిటీస్? 5 స్కూల్స్ ఉన్నాయి, అంతేనా? 5 స్కూల్స్లో ఇక్కడ రిమైనింగ్ మిగిలిన స్కూల్స్లో 5 స్కూల్స్ జాయిన్ చేయొచ్చు. ఇంకా థర్డ్ సన్ తీసుకుంటే థర్డ్ సన్ నేను ఎన్ని వేస్లో జాయిన్ చేయొచ్చు నాన్న? 1 2 3 4 వేస్లో జాయిన్ చేయొచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతుంది?
6 ఇంటూ 5 ఇంటూ 4. దీన్ని ఎలా రాయొచ్చునా? 6 ఇంటూ 5 ఇంటూ 4 6p3. 6ని 3 టైమ్స్ డిక్రీజ్ చేసిద్ది కదా. 6 ఇంటూ 5 ఇంటూ 4. ఎక్కడుంది ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. అంతేనా? నెక్స్ట్, the number of arrangements that can be formed by taking all the letters TUESDAY. చూడండి నాన్న, ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు ఈ లెటర్స్ని? టోటల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 లెటర్స్ ఉన్నాయి. అన్ని డిఫరెంట్ లెటర్సే కదా, సేమ్ లెటర్స్ ఏం లేవు. ఈ 7 లెటర్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ 7 ఫ్యాక్టోరియల్ వేస్. 7 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 5 4s are 20, 23s are 60, 62s are 120, 126 are 720, 720 ఇంటూ 7 5040. 7 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 5040. ఏ ఆప్షన్లో ఉంది నాన్న? సెకండ్ ఆప్షన్. సిక్స్త్ వన్ చూడండి నాన్న. ద నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ ది లెటర్స్ ఇన్ ఎక్స్ప్రెషన్ a power of 4 b cube c power of 5 వెన్ రిటన్ ఇన్ ద ఫుల్ లెంత్ ఈజ్ అన్నాడు. మనకి ఏలు ఎన్ని ఉన్నాయి నాన్న? 4. బీలు 3 ఉన్నాయి, సీలు 5 ఉన్నాయి. టోటల్ లెక్క పెట్టండి. 4 ప్లస్ 3 ప్లస్ 5 ఎంతనా? 12. అంతేనా? మనకి ఇచ్చిన దాంట్లో ఏలు ఎన్ని ఉన్నాయి? 4, బీలు 3, సీలు 5. 4 ప్లస్ 3 ప్లస్ 5 ఎంత? 12. ఈ 12 లెటర్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ 12 ఫ్యాక్టోరియల్ బై రిపిటేషన్లు ఏమేమి ఉన్నాయి? 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. ఎక్కడుంది ఆన్సరు? 12 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. ఫోర్త్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ సెవెంత్ వన్. The number of permutations of 4-digit numbers that can be formed using the digits 1 2 3 4 5 6 when repetition is allowed అని ఇచ్చారు. ఎన్ని డిజిట్ నెంబర్ కావాలంటే 4 డిజిట్ నెంబర్ కావాలి. మనకి ఎన్ని టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇచ్చారు? 6 ఇచ్చారు. n ఈక్వల్ టు 6, r ఈక్వల్ టు 4. రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అంటే ఏంటన్నా? రిపిటేషన్ ఈజ్ అలౌడ్. ఏంటి ఫార్ములా? n పవర్ r తెలుసు కదా మనకు. అంటే ఏంటి? ఇప్పుడు 6 పవర్ ఆఫ్ 4 అవుతుంది. ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అదే ఇచ్చాడు ఆప్షన్ 6 పవర్ ఆఫ్ 4. నెక్స్ట్ ఎయిత్ వన్ చూడండి మా. ఎయిత్ వన్. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 8 men అండ్ 4 women ఇన్ ఏ రో. ఒక రోలో 8 menని 4 womenని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? టోటల్ ఎంతమంది? 8 men ప్లస్ 4 women. టోటల్ ఎంత? 12. ఈ 12 మెంబర్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ 12 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. అంతే కదా? ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ నైన్త్ వన్. ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజెస్ ఆఫ్ 1080. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ నానా. చూడండి, పాజిటివ్ డివైజెస్ అంటే ఏం లేదు నాన్న. ఇచ్చిన వాల్యూని ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ చేయండి. ఏమైంది? ప్రైమ్ నెంబర్స్తో చేయాలి. ఏమైంది? 2 5s are 2 4s are 0. నెక్స్ట్ మళ్ళీ 2తో చేస్తే ఏమైంది? 2 270s. నెక్స్ట్ ఇంకా మళ్ళీ 2తో చేస్తే ఏమైంది? 2 1s are 2 3s are 2 5s are. నెక్స్ట్ 5తో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 5. 5తో చేస్తే ఏమైంది? 5 2s are 5 7s are. నెక్స్ట్ 3తో చేయొచ్చా? 3 9s are. మళ్ళీ 3తో చేస్తే ఏమైంది? 3 3s are 3 1s are. ఇలా ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చునా? 2లు ఎన్ని ఉన్నాయి? 1 2 3. 2 క్యూబ్ రాయొచ్చా? ఇంటూ 2 తర్వాత ఏంటి ప్రైమ్ నెంబర్? 3 క్యూబ్ ఇంటూ 5 పవర్ 1. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలంటే దీన్ని ఆల్ఫా అనుకోవాలి, దీన్ని బీటా అనుకోవాలి, దీన్ని గామా అనుకోవాలి. ఆల్ఫా ప్లస్ 1, బీటా ప్లస్ 1, గామా ప్లస్ 1. ఇదేమనుకోవాలి? ఆల్ఫా. ఈ పవర్లో ఉండేటివి బీటా, ఇది గామా. ఆల్ఫా వాల్యూ ఎంత? 3 + 1, 3 + 1. గామా వాల్యూ 1 + 1 ఎంతనా? 4 × 4 × 2. 4 4s are 16, 16 2s are 32. నెంబర్ ఆఫ్ డివైజెస్ ఎన్ని ఉంటాయి?
32 ఉంటాయి. 10th one, the number of ways of selecting 4 boys and 3 girls from a group of 8 boys and 5 girls. చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 8 మెంబర్స్ ఉన్నారు. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారు. నెంబర్ ఆఫ్ ఇప్పుడు ఎంతమంది సెలెక్ట్ చేయాలి? 8 బాయ్స్లో నుంచి 4 బాయ్స్ని సెలెక్ట్ చేయాలి. 5 గర్ల్స్లో నుంచి 3 గర్ల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు నాన్న? 8 బాయ్స్లో నుంచి 4 బాయ్స్ని సెలెక్ట్ చేసుకునే వేట్స్ 8C4 ఇంటూ 5C3. ఎక్కడుంది ఆప్షన్ చూడండి, 8C4 ఇంటూ 5C3 సెకండ్ ఆప్షన్. 12th one, if 12CS plus 1 equal to 12C 2S minus 5, then the value of S is అని అడిగాడు. మనకు ఫార్ములా తెలుసు కదా నాన్న, NCR ఈక్వల్ టు NCS అయితే దెన్ R ఈక్వల్ టు S అనే కండిషన్, N ఈక్వల్ టు R ప్లస్ S అనేది ఒక కండిషన్. ఇప్పుడు చెప్పండి, ఒక కండిషన్ ఏంటి? S ప్లస్ 1 ఈక్వల్ టు 2S మైనస్ 5 అంతేనా? ఒక కండిషన్. ఇంకొక కండిషన్ ఏంటి? 12 ఈక్వల్ టు S ప్లస్ 1 ప్లస్ 2S మైనస్ 5. ఇప్పుడు చేయండి, సాల్వ్ చేయండి. ఈ S ఇటు సైడ్కి పంపించండి, ఈ 5 ఇటు సైడ్కి పంపిస్తే ఏమైంది? 1 ప్లస్ 5 ఈక్వల్ టు 2S ప్లస్ S ఇటు సైడ్కి వస్తే మైనస్ S. 6 ఈక్వల్ టు 2Sలో నుంచి S పోతే ఎంత? S వాల్యూ 6. ఇది కూడా సాల్వ్ చేద్దాం. 12 మైనస్ 5 3S ప్లస్ 1 మైనస్ 5 అంతా -4. -4 ఇటు సైడ్కి వస్తే ఏమైంది నాన్న? 16 అవుద్ది. 12 ప్లస్ 4 ఎంత? 16. 16 ఈక్వల్ టు 3S. S ఈక్వల్ టు ఏమైంది? 16/3. S అనేది ఎప్పుడు ఇలా రాకూడదు కాబట్టి ఈ వాల్యూ కాదు. S వాల్యూ ఏం తీసుకోవాలి? ఇప్పుడు 6 తీసుకోవాలి. ఆప్షన్ నెంబర్ ఏ ఆప్షన్లో ఉంది? 4th ఆప్షన్లో ఉంది. ట్వెల్త్ వన్ చూడండి అన్న, ద నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఆఫ్ ఎ పాలిగాన్ ఆఫ్ 10 సైడ్స్ని ఇచ్చాడు. ఏంటి నన్న ఫార్ములా? 12th వన్ చూడండి, n ఇంటూ n-3/2. సైడ్స్ ఎన్ని ఇచ్చారు? n వాల్యూ n ఈక్వల్ టు 10 కదా, 10 ఇంటూ 10-3/2. 2 1s are 2 5s are ఏమైంది? 5 ఇంటూ 10-3 ఎంత? 7. 7 5s are ఎంత? 35. ఎక్కడుంది ఆప్షను? ఫస్ట్ ఆప్షన్ అంతేనా? 35. దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చునా? ఇంకో ఫార్ములా ఏంటి? NC2 మైనస్ n. NC2 అంటే n వాల్యూ ఎంత? 10 కదా, 10C2 మైనస్ n వాల్యూ ఎంత? 10. 10C2 అంటే ఏం రాయొచ్చు? 10 ఇంటూ 2 టైమ్స్ తగ్గించండి బై 2 ఇంటూ 1 మైనస్ 10. 2 1s are 2 5s are 9 5s are ఎంత? 45. 45 మైనస్ 10 ఎంత? 35. ఇలా చేసినా వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ వన్, 13th వన్. ద పాలిగాన్ హ్యాస్, ఇక్కడ డయాగోనల్స్ ఇచ్చేశారు అంటే ఈ వాల్యూ మొత్తం ఎంత? 54 ఇచ్చేసాడు. దెన్ ద నెంబర్ ఆఫ్ ఇట్స్ సైడ్స్ ఈజ్ అన్నాడు. సైడ్స్ అడిగాడు, n వాల్యూ ఎంత అని చెప్పి. 13th వన్ ఏంటి? n ఇంటూ n-3/2 ఈక్వల్ టు ఎంత ఇచ్చేసాడు నాన్న? 54 ఇచ్చేసాడు. n ఇంటూ n-3 ఈక్వల్ టు 54 ఇంటూ 2 ఎంత? 108. దీన్ని ఏం రాయొచ్చు? n ఇంటూ n-3 ఈక్వల్ టు 12 ఇంటూ 9గా రాసుకోవచ్చా? అంతే కదా, 12 ఇంటూ 9. ఇప్పుడు చూడ n ఇంటూ n-3 ఈక్వల్ టు 12, n వాల్యూ 12 ఇంటూ దీన్ని ఏం రాయొచ్చు? 12 - 3 అంతే కదా, 9ని 12 - 3. ఇప్పుడు n వాల్యూ కంపేర్ చేయండి. n ఈక్వల్ టు ఎంత? 12. n ఈక్వల్ టు 12. NC2 మైనస్ n చేసినా కూడా అది క్వాడ్రాటిక్లోకి వస్తుందన్న. క్వాడ్రాటిక్ని సాల్వ్ చేసినా కూడా n వాల్యూ 12 వస్తుంది. ఏ ఆప్షన్ అన్న n వాల్యూ? చూడండి ఏ ఆప్షన్లో ఉంది? 4th. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.